A few minutes later. నా ఇది కొద్దిగా తీస్తావు అట్లా చేయబాలేదు కొద్దిగా డెనికింది వెనక్కి బండ్లోంచి పడినాను కిందకి బాలేదు కొద్దిగా డెనికింది వెనక్కి బండ్లోంచి పడినాను కిందకి ఆడ ఇంకో బెండ్ ఉందంట పెట్రోల్ తెమ్మన్నారు కింద పడితే ఇది అట్లే పట్టకపోయింది వచ్చా తీసేనా తీనట్లా యాది ఊరేనా అవునా ఏ నడుచుకుంటూ పోతానా పోతానా నాయుడు పని ఉంది అందుకు పోతానా ఆ బాటిల్ కూడా తీసే ఫుల్గా సరేనా ఏది కింద స్లిప్ ఈ సిమెంట్ రోడ్లలో కింద పడతాము ఏమన్నా కింద ఉన్నావా ఇంత మొత్తం ప్యాంట్ కంతా చూడు దుమ్ము అవునా పడినాను ఇట్లా పడినాను ఇది ఇట్లే పట్టకపోయింది చెయ్యి బండి ఎట్లా వేసిపోతావా బండి వేసుకొని విడిచిపెట్టేదే ఆడ వేరే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో ఉందంట బండి వంది రారా అంటే వాడు పెట్రోల్ లేదురా అంటున్నాడు పెట్రోల్ కొద్ది తీసిపోతే ఆ బండ్లు వేసుకుని ఇంటికి పోయేది ఇంకా పెట్రోల్ కొద్ది తీసిపోతే ఆ బండ్లు వేసుకుని ఇంటికి పోయేది ఇంకా రమ్మను కూడా చెప్పిన ఆల్రెడీ ఫోన్ చేసిన వస్తున్నాడా వస్తున్నాడు ఏందమ్మది ఏందమ్మది 5 లీటర్లు ఉంది సన్న బాటిల్ ఏం సరిపోతుంది అంత సన్న తీసుకుంటే ఆ పిల్లోడు ఏమో ఏ సరిపోదా సరిపోదు ఇంకో పెద్ద బాటిల్ తీసుకో 5 లీటర్లు లేదు చిన్న బాటిల్ ఇచ్చినాడన్నా ఎవరు ఇచ్చినారు నువ్వేనా నేనే అడిగిస్తాను నువ్వు ఇంకా బాగా చెప్తున్నావు నేనే అడిగిస్తాను నువ్వు ఇంకా బాగా చెప్తున్నావు ఏమినా నువ్వే ఏందో చెప్తాంటే ఏందప్ప అని మాట్లాడిస్తే నువ్వే కదా నా చేయి బాగాలేదు పెట్రోల్ ది అంటే ఎవరు చేయి బాగాలేదు నువ్వే ఏంది ఇదే విద్ద ఆయన ఆఫీస్ నేను అట్లా పిల్లలు బండి నాదే మీ బండి ఇది మళ్ళీ ఏదైనా రోడ్లు పడేసిపోయినారు రోడ్ సైడ్ గిడిచి అవతలు పోయింటే పని ఈ పిల్లోడు ఆడికి చూస్తాను నేను ఆడుంటే వాకింగ్ నేను వాకింగ్ చేస్తాను సాయంత్రము పొద్దున వాకింగ్ చేస్తా బండి మీద ఇట్లా కూర్చొని ఇక్కడ చూడు నువ్వు నమ్ముతావు లేదో ఇట్లా కూర్చొని అన్నా నాకు తెలియదు నా అసలు అన్నా నాకు తెలియదు నా అసలు నేనేదో పని ఉండే నేను వస్తాను ఆయన బండికి ఒకటే తీస్తాడు ఇంకా ఎన్ని బండి 5 లీటర్లు ఉండే దాంట్లో ఇది సార్ కొంచెం తీయండి అన్న నాకు తెలియదునా ఎంప్లాయీసా మీరు ఎంప్లాయీస్ అంటే ఖచ్చితంగా మినిమం మీ దాంట్లో 6 లీటర్ల పైన ఉంటుంది 5 లీటర్లు నాకు తెలియదునా నేను వస్తాండి ఆయన పెట్రోల్ ది అన్నాడు చేయబాలి నాకు తెలియదునా నేను వస్తాండి ఆయన పెట్రోల్ ది అన్నాడు చేయబాలేదు అన్నాడు బాగుంది కదరా నువ్వు అబద్ధం ఎట్లు చెప్తాను చెప్పునా నువ్వు అంత సీరియస్ అయితే నేను వాకింగ్ చేస్తాను ఎంప్లాయర్ అట్లే ఎవరో ఇట్లా మాట్లాడితే కాళ్ళు చేసినాను ఇట్లా బండి పెడతా అంటే ఇట్లా బాటిల్ చేయి బాగాలేదన్నాడు ఎందుకు పోసినాను కూడా పెట్రోల్ అట్లే చేయి బాగాలేదన్నందుకు బాగుంది కదా ఇది ఆయన నొప్పుకుంటాడా ఇది రాడుదురా మరి ఇప్పుడు ఏంది అన్న సీరియన్ నేను అట్లా ఓన్ని కాదన్నా నేను చాలా మంచోని పెట్రోల్ దాంట్లో ఇస్తాను ఫస్ట్ ఎన్ని బండ్లో తీసింటావు ఈ బండే కాదు ఇంకెన్ని బండ్లో తీసింటావు నేను అట్లా ఓన్ని కదా మంచి పిల్లోని నేను అట్లా ఓన్ని కదా మంచి పిల్లోని 2 లీటర్ల బాటిల్ అయితే ఎవరికి అట్లా పోయి ఇచ్చొచ్చేది అయితే చూసిన అన్న ఏంది నువ్వు ఇట్లా చెప్తావన్నా ఆయన ముందునే కొట్టేది అట్లున్నాడు కదా నువ్వేందన్నా బండి నాదంటివి కదా నువ్వు నువ్వే కదా బండి నాది పెట్రోల్ ది చేయి బాలేదంటివి నువ్వు చూసే ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు కదా అసలు బండి నీదే కదా ఇప్పుడు ఈయన వచ్చి ఈయనదంట బండి నాకు తెలియదు మనిషి ఉండే చూడరా ఎట్లా అట్లా ఏంటి చెప్తారా మనిషి చూడేది ఆఫీసులో అట్లున్నాడు ఏ జాబ్ చేస్తారు సార్ మీరు ఏ జాబ్ చేస్తారు సార్ మీరు జాబ్స్ ఇప్పిస్తారా జాబ్స్ అని ఇప్పిస్తాడు జాబ్ చేయడు జాబ్లు ఇప్పిస్తాడు అట్లా చేయి బాలేదు పెట్రోల్ తీ అంటావు నేను ఇటు దీని మీద కూర్చున్నాడప్పా ఏమయ్యా దీని మీద కూర్చొని ఆడికి వీటికి ఇట్లా చూస్తున్నాడు నాకు ఏమక్క చూసే నేను దొంగ నా ఎక్క కూడా కనుక్కుంది ఆడో చూసినానే వినని చూస్తాను అదే దానికోసం అట్లా వాడు కానవాడు అది ఏమి జ్యూసా అదేందో చేతిలో తీసినాడు లీటర్ తీసినాడు సార్ వాడు 2 లీటర్ సార్ 2 లీటర్లు కాదు నేను ఇప్పుడు వచ్చిన ఆ పక్కన 2 లీటర్ ఈ పక్కన ఈ పక్కన 2 లీటర్ కాదు నేనేందో ఆయన బాగాలేదు హెల్ప్ చేయమంటే చెప్తాడు నాకే తెలీదు మా ఎంప్లాయర్స్ కాలనీలో ఇంతవరకు ఏమి జరగలే ఆయన ధైర్యంగా రోడ్లు పడేసింది ఆకలి అయితే అడుగు 100 రూపాయలు తిను ఆకలి అయితే 200 తిను ఇది దొంగతనం తప్పు ఎప్పటికే ఇప్పుడే కాదు అది పద్ధతే కాదు నాకు తెలిసినంత వరకు నీతి నిజాయితీ మారిపోయారు నేను అది నీతి నిజాయితీ మారిపోయారు నేను అది అడ్రస్ తెలుసుకుంది ఎవరు అన్న ఈ ఊరేనా టీవీ టవర్నా
టీవీ టవర్ కాడ ఫస్ట్ చేసింది సెకండ్ ఇడికి అవునా ఆడ కొట్టేస్తా ఫస్ట్ కొట్టి సెకండ్ చెప్తాడు టీవీ టవర్ కాడ కాదు టీవీ టవర్ దగ్గర ఉన్నా నేను ఇట్లా పిల్లోని కాదన్నా టీవీ టవర్ దగ్గర నుంచి ఇటుకి వచ్చినావా అవునా పెట్రోల్ కొట్టేసి అవునా పెట్రోల్ కొట్టేసి పని ఉండి వచ్చినా ఇక్కడ మా ఫ్రెండ్ ఫోన్ చేయి మీ ఫ్రెండ్ ఫోన్ చేయి మా ఫ్రెండ్ ఇప్పుడే పోయినా ఫోన్ చేయి మీ ఫ్రెండ్ ఎన్ని ఆటలు ఆడతాడు నువ్వు ఎన్ని ఆటలు ఆడతాడు ఇప్పుడే ఫ్రెండ్ పోయినాడు అంటే వాడొక ఏరియాకి ఈడొక ఏరియాకి ఫ్రెండ్ పోయినాడు అంటే వాడొక ఏరియాకి ఈడొక ఏరియాకి ఎంతమంది ఉంటారా మీరు మంచి పిల్లోని నాకు వాళ్ళ నెంబర్ లేరు ఇట్లా మా ఏరియాలోకి వచ్చి నన్ను ఎంక్వైరీ చేసుకున్నా ఎట్లా ఎట్లా వాడు ఏమని కనుక్కున్నా ఏరియా అంతా మొదటి లిస్ట్ లో నేనే ఉంటానా అట్లా కాదు ఏరియా కనుకో అంటే వాటికి వచ్చి కట్ చూసుకుందాము అని ఆడి మనల్ని పిలిచబోయి మొదలెట్టి కట్టేసి కొట్టాలని అంటే వాటికి రా అందరినీ కలుసుకో అంటే అందరూ కలుసుకొని కొడతామని అట్లాగా చెయ్యి బాగాలేదండి చెయ్యి బాగాలేదు ఎంత స్పీడ్ తిప్పాలి చెప్పు నీకే హెల్ప్ చేసేమో నిజాయితీ ఉన్నట్టున్నాడు ఎట్లా తీసుకో మనిషి ఏంటి చెప్తాను పోయి వస్తామని ఇప్పుడే చెయ్యి బాలే అంటా అంటే నన్ను అవిటోలు చేయాలని చూస్తున్నాడు లేదు నా ఏమన్నా పెట్రోల్ తీ అన్నాడు నీ తీసే చెయ్యి బాగాలేదు పెట్రోల్ తీ తమ్ముడు అంటే నేను తీసాను నాకు ఇంకో డౌట్ ఉందో అంత చేయి బాగుంటే పెట్రోల్ ఎట్లా ఏంటి తీసుకున్నా సార్ ఒక్క నిమిషం ఆయన యాక్చువల్ గా పెట్రోల్ తీయాలని కాదు వచ్చింది కదా బైక్ ఎత్తుపోదామనే బైక్ ఎత్తుపోదామనే బైక్ ఎత్తాము గుజరికి వెళ్ళని చూస్తాడు కాదు అదేందో పాటలు అన్ని అమ్మేసి మళ్ళా బండి పక్క పెట్రోల్ ఏడది మీరు అమ్మేది కాదు నా చాలా మంచి నేను ఎవరితో అను చెప్పు లేదనా నేను అసలు ఏమన్నా హెల్ప్ చేయమంటే చేస్తాను అంతేగాని నేను పెట్రోల్ తీసేకైతే రాలేదనా ఏంది నువ్వన్న చుప్పట్ల అన్నకి నువ్వన్న చుప్పట్ల అన్నకి ఆయన సీరియస్ అవుతున్నాడు అది మాత్రం తప్పునా ఇది ఎప్పటికీ అది మాత్రం ములాది పెట్టున్నా తినేదానికి ఏమిటికన్నా ములాది పెడతా కానీ ఇట్లా దొంగతనానికి మాత్రం నేను అసలు ససేమిరా ఒప్పుకోను ఇట్లా దొంగతనానికి మాత్రం నేను అసలు ససేమిరా ఒప్పుకోను మీరే కదా సార్ మన కాలనీలో ఎంప్లాయీస్ అందరూ దొంగతనాలు ఒప్పుకోరు నేను అట్లా పిల్లోని కాదనా నువ్వు నన్ను గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్ యా అంత మొత్తం ఇదంతా ఎంప్లాయ్ గవర్నమెంట్ అంత ఎంప్లాయీస్ ఉండేది అంత ఎంప్లాయీస్ ఉండేది ఎంప్లాయ్ వాకింగ్ కోసం పెట్రోల్ చూసుకోండి సార్ ఒకసారి అల్లడిచ్చి కడతలు బీక్కుండేది సార్ మీరు 5 లీటర్లు పిల్లోని కాదనా ఇప్పుడు ఎన్ని శాలరీ వస్తే నేను పోపించిన నువ్వన్న చెప్పు ఏందన్నా ఇట్లా చేస్తున్నాడు మన శాలరీ వస్తే పోపించిన 1 మంత్ వరకు పోపిస్తా 1 మంత్ ఒకటేసారి ఏదో వస్తున్నాను మనం మన ఏరియాలో ఎంప్లాయీస్ అందరూ శాలరీ వచ్చిన వెంటనే గ్రాడ్యుయేట్స్ ఎంట్రా మాకు ఫుల్ టైం చేస్తాను యు నో దట్ నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ లో తిట్లేదు ఏ బెడి ఫుల్ ఇడియట్ ఓకేనా నాన్న సారీ నాన్న యూజ్లెస్ ఫెలో ఎందుకు సారీ అంటే గుర్రం స్వారీ చేస్తారా మీరు లేదన్నా అంటే సారీ చెప్తానా నువ్వు చెప్పినందుకే కదా నా పెట్రోల్ తీసింది కాలు సార్లు తెగ్గొట్టినా పిల్లోడు ఇట్లా చేసి కాలు తెగ్గొట్టేసినాను నాకు ఇది మాత్రం ఒప్పుకోని నేను 100 పని చేద్దానా బీంచో తీస్తాండి పోయి ఎప్పుడు నుంచి నేర్చుకుంటాడు పోయి నువ్వు పద్ధతి అదేమన్నా ఎప్పుడు నుంచి నేర్చుకుంటాడు పోయి నువ్వు పద్ధతి అదేమన్నా పోయి లేనగా పగలను పద్దను పోయి వానేమో రాత్రి వచ్చి శాలరీలు తీసుకొని వాని అక్క 5 లీటర్లు పోస్తే బాటిల్ వానేమో తెంగేద్దాం అనుకుంటాడు బండి పెడితే అలవాటు అయిందో పిల్లలకి మీరు చెప్తాడు సార్ మన కాలనీలో ఇడిచిపెడతారు కట్టేసుకోవాలా కాదన్నా నువ్వే కదన్నా సార్ పోసింది లోపల తక్కువ బయట పోసింది ఎక్కువ కాదు ఇటు చూడు బయట పోసినాడు మొత్తం అంతా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా పోసేకి రాదు తీసేకోటి నీకేం తెలుసు తెచ్చిన నా కొడుకు మాకు అర్థమవుతుంది పెట్రోల్ ఎంత రేట్ ఉంది ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి లీటర్ పెట్రోల్ ఎంత లీటర్ పెట్రోల్ అది జోలే పెట్టుకో గుర్తు తెగించుకో మళ్ళీ బాటిల్ జోలే పెట్టుకో పట్టుకొని ఆఫర్ నేను అట్లా ఓన్లీ కాదు నా ఎందుకు పెట్రోల్ ఎంత రేటు పెట్రోల్ 120 చూస్తే దట్ రేట్ కూడా అంత కరెక్ట్ రూపాయి కూడా మిస్టేక్ చెప్పలేదు చూడు ఎన్ని లీటర్లు అమ్ముతానలా లేదన్నా నేను లీటర్లు అమ్ముతానా ఇట్లా చేస్తావు ఆధికం ఎంత మాదికం వచ్చే డైలీ నెలకి 15,000 ఒక రోజుగా ఉంటుంది నాకు తెలిసి వాడు అబద్ధం చెప్తాను డివైడ్ అయ్యి పంచుకునేది 15,000 వీళ్ళు ముఠాలో మిగతా వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు అన్న ఎవరు లేరు నా నువ్వే కదా నా ఏదో వస్తాంటే నా పని మీద నేను సార్ ఎంత మందిని చూసింటాడు మీ అక్క వాళ్ళు ఎంత మందిని చూసింటాడు ఇప్పుడు నిజాయితీ ఉన్నట్టు మనిషి ఈ బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తా నువ్వు బ్యాగ్ అన్న ఇది తీసినాడు సార్ దాంట్లో పర్సు ఉండే నువ్వు నీ పర్సు జుల్లే స్వామి నువ్వు నీ పర్సు జుల్లే స్వామి పర్సు లేదు పర్సు జుల్లే ఏం చూడలేదు సార్ ఎక్స్క్యూజ్ మీ వాటర్ తాగచ్చా తాగండి
నీ పర్సు బాటిల్తో పాటు పర్సు అని కూడా ఇచ్చిపోతుంది. వాచ్ లేదు, పర్సు లేదు. ఎన్ని తెంగేసినారా మీరు? ఎంతమంది ఉండారా మీరు? ఎన్ని తెంగేసినారా మీరు? ఎంతమంది ఉండారా మీరు? ఎంతమంది ఉండారు? ఎంతమంది వచ్చినారా మీరు ఇట్లా తెంగేసేకి? నేను అమ్మాయికి ఉన్నా అన్ని పట్టుకొని అన్నకి ఏదో ఆయన కన్నా చెప్పునా ఇది తప్పు, ఎప్పటికీ ముమ్మాటికి తప్పు. శశేమిరా ఒప్పుకోను కూడా నేను. ఎక్కించకూడదు సార్ మన కాలనీ ఎక్కరా బండి? ఆ పోలు కట్టేసి 7 గంటల వరకు ఇడుస్తుంది. 7 గంటల వరకు ఇడుస్తుంది. పెట్టం మేము ఇట్లా దానికి మాత్రం ఒప్పుకోను కూడా. కొట్టుడు ఇంటికి వచ్చి కొట్టాలని చెప్పి ప్రెసిడెంట్ చెప్పినాడని చెప్పండి. చెప్పుకుంటాడా నువ్వు? ఆ మనిషి అంటాడు, ఆ మనిషి ఎట్లా ఉన్నాడు? అదే ఆయనేనా? నేనేదో వస్తున్నాను పని మీద, నాకు పని టైం ఎవరు అబద్ధం చెప్తానంటే ఒప్పుకుంటారా? 6 గంటలకి అందరూ మీట్ అయ్యాము, ఒకసారి డిస్కస్ చేసాం. అంతవరకు పిల్లలందరినీ మేము చైల్డ్ కింద మేము ఇంటికి వచ్చి కొట్టాలా చెప్పండి. ప్రతి మనిషి వచ్చి కొట్టాలా, కర్రలు తెప్పిద్దాము. ఎన్ని ఇప్పుడు మన 200 ఇల్లు అనుకుంటే 200 కర్రలు తెప్పించి ఇంకా కొన్ని ఎక్కువ కాలు చేయాలి, ఇరిగొట్టేయాల. నా ఏంది నా ఎందుకు కొడతావునా? కొట్టేస్తే నా ఎందుకు కొడతావునా? ఎందుకు కొడతావునా? పెట్రోల్ పని మీద వస్తున్నాను, ఆయనకి పెట్రోల్ అంటే తీసినాను. నువ్వేందన్నా దానికైతే ఎంకరేజ్ చేయాలా సార్? 1 లీటర్ మీరు ఏమైనా పెట్టుకోండి. ఇది ఒకవేళ ఇంకా జోయిలు ఏమైనా నా ఏం లేవు నా నాన్న, నేనేదో నువ్వు తెచ్చుకునేవి ఏందన్నా నువ్వు? 80 రూపాయలు నేనేదో పని ఉండి నేను పోతండి, దాంట్లో ఏమైనా నేను పని ఉండి ఏదో పోతండి, నువ్వేంది ఇట్లా చేస్తున్నావు? 5 లీటర్లు ఉండే 3 లీటర్లు ఏంది నా? నువ్వేదో నువ్వు హెల్ప్ చేయమంటే నేను చేస్తాండి, నువ్వేంది నా ఇట్లా? నువ్వేదో నువ్వు హెల్ప్ చేయమంటే నేను చేస్తాండి, నువ్వేంది నా ఇట్లా? నువ్వు బండి ఎక్కరా? నువ్వు అయ్యే పని కాదులేరా? లేదు నా, నేను అట్లా అవన్నీ కాదు నా. ఆయన ఏదో హెల్ప్ చేయనందుకు చేసినందుకు నువ్వేంది కాదు ఎట్లా పెట్రోల్ తీసేద్దాం. పెట్రోల్ నాకేం కర్మ పట్టింది పెట్రోల్ తీసేకి? సార్ మీకు ఆ విషయం చెప్తే ఏందన్నా నువ్వేది అట్లా చెప్తున్నావు? ఏందన్నా నువ్వేది అట్లా చెప్తున్నావు? ఇంజిన్ కూడా సార్ నేను ఎందుకు చెప్తానా? శాలరీలో కట్ అవుతుంది కదా ఈఎంఐ, కట్ అవుతుంది. వీళ్ళకి ఏం తెలుసు సార్? నా నెల కంతు దానికి ఫస్ట్ 20,000 పెట్టి ఒక నెల కంతు. నేనేదో పని ఉండి వచ్చినాను, దానికంతా ఆయన ఏదో చేయబాలేదు. ఏం ఆయన ఇంత ముందు కట్టు కట్టుకున్నాడో తెలీదు. కూర్చోపెట్టేసుకొని సార్ బండి కట్టుకున్నాడు. బండి తోలుతావా? బండి తోలుతానా? అది ఎత్తపోయే వాళ్ళకి ఎందుకు రాదు? అది ఎత్తపోయే వాళ్ళకి ఎందుకు రాదు? పెట్రోల్ తీసేవానికి, ఇంజిన్ అమ్మేవానికి, అదేంటి పెట్రోల్ ట్యాంకులు అమ్మేవానికి. నేను అట్లా కాదన్నా. నేను 10 నిమిషాల్లో నేనేదో లీటర్లు తెంగేస్తావా? లీటర్ ఏం లీటర్ నేను అసలు తీసినానా? ఆయన తీ అన్నాడు, తీసినాను. మొత్తం 6 గంటలకు అందరు గ్యాదర్ కమ్మని చెప్పొచ్చు సార్. నా ఏందన్నా అట్లా చెప్తావునా? నీకేది హెల్ప్ చేద్దామని నేను వస్తే నువ్వేందన్నా? అందరు రాలని చెప్పండి సార్. వచ్చేస్తాను. తీసుకోమ్మా బండి తీసుకో. చేసినందుకు నువ్వేందన్నా ఇట్లా చెప్తావు? నన్ను ఇట్లెరికిస్తావు కదనా? కొత్త బండే కదా సార్ మీది? కొత్త బండి ఈఎంఐ 20,000 మన శాలరీ వస్తే కూడా 5 లీటర్లు పోపించి ఈఎంఐ కట్టి 1 మంత్ కట్ అయింది కూడా నెల. ఏందన్నా నేను చెప్పునా? ఏందన్నా అన్నా? అన్ని కాదు ఆ మనిషిని అడుగు. ఎవరు ఆయన? నేను అన్నా నేనేది హెల్ప్ చేయమన్నందుకు చేసినాను సార్. నిజాయితీ వైపే ఉంటాను నేను. అన్నా ఏందన్నా చెప్పునా? లేదంటే ఆయన నన్ను పట్టుపోతాడు. అది చెప్పునా? అది సంస్కృతము సంస్కారం ఉండే వ్యక్తులకే అది అలా వస్తుంది. ఒక్కటి బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు పనికి వచ్చినారు కదా, వాళ్ళతో కొట్టిద్దాం గంటలో. బండ్లు యాడున్నాయి, పెట్రోల్ యాడుందని చెప్పేస్తాడు. సాఫ్ట్ ఎంప్లాయీ చేసుకోలేదు. కడతలు మన వేరే పిల్లడు ఇటీ పిల్లలు తెంగతనానికి వచ్చింటేనే 2 ఇటీ పిల్లలకి బ్లడ్ లోంచి రక్తం వస్తాను కూడా ఇడ్చలేను బీహార్. కొట్టేసిండ్రా? ఇంకా బండి ఎత్తేలన్నాడు, బండిని అమ్మేళ్ళన్నాడు, పాటలు ఇంకా పెట్రోల్ తీసుకుంటాడు అంటే ఏమైనా ఉంటాడా? గుణాలేసి బుడుస్తారు. బండి తోలేదొచ్చు కానీ నువ్వు చెప్పు. పట్టు మీద జాబ్ కొద్ది పక్కన పెట్టి అదేమని రాయో కట్టు తీసుకుంటే ఎక్కువ ఎక్కువ లేదంటే ఛాన్స్ ఎక్కేసి ఆడ మాట్లాడదా? కూర్చో చెప్పు. కూర్చో
మాట్లాడేది నాకు ఇంత ఇట్లా మొరటుగా ఎప్పుడు మాట్లాడలే నేను. కూర్చోండి సార్. తీసుకో బండి తీసుకో తీసుకో 5 లీటర్లు 5 లీటర్లు ఎక్కడ పోయినా 5 లీటర్లు ఎక్కడ పోయినా 5 లీటర్లు నేను అట్లా వాడిని కాదన్నా. ఇట్లా డ్రింక్ అయినా తిప్పు. నువ్వు నేను ఎత్తుతాను ఎవరు ఎగిరితే అంటే ఆ సార్ని కొడతామనే పిలిచిపోయి అదే చూడండి సార్, ఎగిరితేందామనే నిన్ను ఇడిచిపెట్టి పోతాడు సార్. తిప్పురా నేను అంత పిల్లోని కాదన్నా. తిప్పురా నేను అంత పిల్లోని కాదన్నా. సార్ బండి పడేసా.